పైకి చూడనా సార్ సార్ ఓకే అన్న. ఈరోజు సెప్టెంబర్ 24, 1924లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ్ అనే మాతృ సంస్థని స్థాపించడం జరిగినది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కటింగ్ చేసి ప్రారంభించడం జరుగుతున్నది. ఈ సమతా సైనిక్ దళ్ ప్రథమ కర్తవ్యం ఏమంటే ఊరికి ఒక శాఖ, ఇంటికి ఒక సైనికుడు, మన రక్షణ మన చేతిలోనే అనే నినాదంతో రిటైర్డ్ పీపుల్ మెహర్ రెజిమెంట్ నుంచి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగినది. మన హక్కుల కోసం, మన మీద జరిగేటువంటి దాడుల కోసం ప్రతి యువత ఒక సైనికుడు లాగా పనిచేసి ముందుకు వస్తారని ఆశిస్తూ జై భీమ్, జై భారత్. సమతా సైనిక్ దళ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యొక్క ఆత్మరక్షణ కోసము ప్రతి ఊరికి ఒక సైనికుడిగా భావిస్తూ వాళ్ళ రక్షణ వాళ్ళే చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగిందనమాట. అయితే ఈ సంస్థ ద్వారా కూడా ఈ సమతా సైనిక్ దళ్ అనేటువంటి సంస్థ ద్వారా మనకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సాంఘికంగా మనం అణిచేయబడుతున్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఉందో వాటిని ఎదురొడ్డి ముందుకు సాగడానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇది మహాసంస్థగా మనం భావించుకోవాలి అన్నమాట. అయినా కూడా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, అటు మోడీ కావచ్చు, ఇటు నాయుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇప్పటికి కూడా దళిత గిరిజన బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏమాత్రము అరికట్టబడలేదు. కారణం ఏమిటంటే న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారు అనేటువంటి ఒక ధీమాతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నాయన్నమాట. సో ఇటువంటి సందర్భం మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ప్రభుత్వాలను హెచ్చరించే తప్ప మనకు కావాల్సిన న్యాయమైన హక్కులు కానీ, పోరాటాలు కానీ, లేకపోతే మనకు రావాల్సినటువంటి కానీ ఇవి కూడా రావని చెప్పేసి భవిష్యత్తులో ఈ సమతా సైనిక్ దళం ద్వారా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా బలోపేతం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఒక రక్షణ కవచంగా వారికి జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలని ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి, ఎదురు తిరిగి పోరాడాలి, వారే రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే దాదాపు 100 సంవత్సరాల కిందట ఇదే రోజున సమతా సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కరే స్వయాన స్థాపించడం జరిగింది. మరి అటువంటి సమతా సైనిక్ దళ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు అనంతపురం నగరంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం ఒక సంతోషకరమైనటువంటి సందర్భంగా, మరి ఆ సమతా సైనిక్ దళ్ చేసే ప్రతి పోరాటంలోనూ దళిత గిరిజన సంఘాల జేఏసీగా మా సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి భారతదేశంలో దళిత గిరిజనులు, బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచార, దౌర్జన్య కాండలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావడము, ఎదురు తిరిగి నిలబడి తమ సమస్యలను తమే పరిష్కరించుకునే దశలో ముందుకు పోవడమే ఈ సమతా సైనిక దళ్ ప్రథమ లక్ష్యంగా మేము భావిస్తున్నాం. మరి అటువంటి సందర్భంలోనే ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల పైన జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం ఉంటున్నాయి. మరి వాటిని మనం ఎదురు తిరిగి పోరాడాల్సిన ఆవశ్యకత కూడా దళిత గిరిజన బహుజనుల మీద ఆధారపడి ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ప్రపంచ మేధావిగా, భారత రాజ్యాంగ సృష్టికర్తగా ఏర్పడినప్పటికీ ఎటువంటి ఇది లేకోకుండా ఈ బహుజనుల కోసం, సంపన్న వర్గాలకి రాజ్యాధికారం కావాలి, వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, దౌర్జన్యాలు ఎక్కడికెక్కడ ఆగిపోవాలి, ఈ సమాజంలో దళిత గిరిజనులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, సముచిత న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పరిచినటువంటి సమతా సైనిక్ దళ్ ని ఈ జిల్లాలో కూడా మరింత
ఉధృతం చేసి ఆ సమతా సైనిక దళాన్ని అభివృద్ధి చైతన్య పరుస్తూ పోరాటాల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ రోజు ఆ ఘనంగా ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు సమతా సైనిక దళ్ అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక దళ్ 100వ ఆవిర్భావ దినోత్సవం అన్ని జిల్లాల్లోనూ స్టేట్లోనూ కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విజయవాడలో చేయాలని చెప్పేసి ప్రస్తుతం అనుకున్నారు. విజయవాడలో ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. వరదలు వచ్చి కొట్టుకొని పోయిన సందర్భంగా వాళ్ళు ఇప్పుడు ఎవరి జిల్లాలో వాళ్ళు మన స్తంభన సంస్థ గురించి మాట్లాడుతూ ఆర్థికంగా రాజకీయంగా మన వాళ్ళు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళు బలోపేతం కోసం మనం కష్టపడి పనిచేస్తూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చైతన్యవంతులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్యం చేసుకొని ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం న్యాయం కోసం పోరాటం చేయడానికి ఈ సమతా సైనిక దళ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినారు. దీన్ని పురస్కరించుకొని మనమంతా ముందుకు పోవాలని, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందో ప్రతిఘటిస్తూ అన్ని వర్గాల వారు ఈ సంఘం ద్వారా ముందుకెళ్ళాలి, న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే ప్రతి కోర్టులోనూ, హైకోర్టు సుప్రీంకోర్టులోనూ అంత అగ్రకులాల వాళ్ళే జడ్జీలు ఉండేదడం వలన ఏ ప్రభుత్వం వచ్చినా అగ్రకులాలకే న్యాయం జరిగే పరిస్థితుల్లో జడ్జీలు అందరూ ఏకంగా ఏర్పాటై ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే నాశనం చేసి అణుగుదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మన హక్కుల కోసం సమతా దళ ద్వారా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత సమతా సైనిక దళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పైన ఉంది. కాబట్టి ఈ విధంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మహానాడు తరఫున అనంతపురం జిల్లా మాట్లాడుతున్న ఎంఓబిఎస్ మాట్లాడుకుంటూ జై భూమి తెలుపుకున్నాను. జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.